ఆయన ఇల్లు చూపిస్తారు, ఆయన చూపిస్తారు. సో మీరు ఒకరు ఫిక్స్ అవ్వడానికి నాకు చెప్పండి. సో ఫస్ట్ సో వాళ్ళు మీరే వాలంటీర్గా అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆర్మీ చౌదరి గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతకుముందు విద్యార్థులు సినిమా ఇచ్చారు, సెకండ్ టైం అది ఇచ్చారు. బట్ ఆయన ఈ జన్మలో మర్చిపోయారు. అలాగే ఈ సినిమాలో సార్ గట్టిగా మాట్లాడండి. అందరికీ నాకు ఇచ్చేయండి, యాంకర్లు మాట్లాడతాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ప్రెస్ మీట్ ఈరోజు థ్యాంక్ యూ అండి. ఓపెన్గా చెప్పాలంటే సూపర్ గుడ్ లాంటి సంస్థ, అంత గొప్ప సంస్థ 94 సినిమాలు నిర్మించి 95వ సినిమాగా ఇంతమంది కమిటీలు పెట్టి ఒక హారర్ సినిమా తీయడం ఫస్ట్ టైం అండి. వాళ్ళ బ్యానర్లోనే హారర్ బ్యాక్గ్రౌండ్లో తీయడం ఫస్ట్ టైం. అది బ్యానర్లో పనిచేయడం ఒక కళ, ఒక ఆశ మాకు ఈ సినిమా నెరవేరింది. అది బికాస్ ఆఫ్ మా డైరెక్టర్ ఊరిలే గారు వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చి మా దగ్గర ఇంత మంచి కామెడీ రాబట్టుకున్నారు. అంత ఫస్ట్ సెట్కెళ్ళగానే ఆయన మాకు చెప్పింది ఏంటంటే, అన్న అప్పుడు విద్యార్థిని సినిమా చేశాను, ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్షన్ చేస్తున్నాను, 2 years గ్యాప్ వచ్చింది, ప్లీజ్ చాలా కష్టపడి స్క్రిప్ట్ చేసుకున్నాను, మీరెవరూ నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ఏం చెప్తే అది చేసి వెళ్ళిపోండి అన్నారు. సో ఆ రోజు నుంచి ఈ భవనం అనే ఈ కట్టడానికి ఇసుక, ఇటురాళ్ళు, సిమెంట్, మొత్తం మోల్డింగ్, పెయింటింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్, బయట వాళ్ళు మొత్తం ఎవ్రీథింగ్ ఆయనే చేసుకున్నాడు. ఆయన ఏం చెప్తే నాకు చేసేది. సో దీని వెనక ఒక గొప్ప మహానుభావుడు మన ఆర్బి చౌదరి గారు ఉన్నారు. ఆయన కూడా మమ్మల్ని అందరినీ పిలిచి ఈ సపోర్ట్ డైరెక్టర్ నాకు నచ్చినారు. సో అంత పెద్ద వ్యక్తి ప్రొడ్యూసర్ మమ్మల్ని పిలిచి అడగడం ఒక అదృష్టంగా భావించి ఈ సినిమా చేసామండి. సో ఇప్పుడు మీరు ట్రైలర్ అవుట్పుట్ చూశారు. తప్పకుండా ఈ సినిమా ఒక గొప్ప విజయాన్ని ఈ సంస్థకు రావాలి, మాకు రావాలి, ఎస్పెషలీ మా డైరెక్టర్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కామెడీ హారర్ సినిమాలు ఇట్లా కామెడీలు పెట్టి తీయడం సహజం. చాలా సినిమాలు ఈ మధ్య కూడా వచ్చాయి. సో వాటితో పాటు మా సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలి, ప్రేక్షకులు అందరూ ఎంటర్టైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగస్టు 9వ తారీఖు రండి, మమ్మల్ని ఆశ్రయించండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆర్పి చౌదరి గారికి, వాకాడ అంజన్ బాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక గొప్ప విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు ముగిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలాగే మన శేఖర్ అంత బాగా ముగించాను కాదు. నాకు అర్థం కాదంటే మన సప్తగిరి గారు ఎందుకు షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడేసాడు. మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా ఈ సాంగ్స్ అన్ని కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తాం. ఇప్పుడు ఆ లీగల్ వీడియో కూడా చూశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ విద్వత్తు తగ్గ సినిమాలు త్వరలో రాబోతున్నాయి. చాలా మంచి మంచి సినిమాలు అన్న చేయబోతున్నాడు. సో తప్పకుండా అన్న నుంచి మంచి కమర్షియల్ సాంగ్స్ సూన్ రాబోతుంది. మేము ఇక్కడ కూడా మంచి ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో తప్పకుండా అన్నకి ఆల్ ది బెస్ట్. సో మీ విద్వత్తు తగ్గ త్వరలో సినిమాలు రాబోతున్నాయి. మేము వెయిటింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డాన్స్ చేసావా?
అదో మా మీరే చెప్పొచ్చు కదా. అవునా మీడియా ఏమండి మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ ఉన్న లక్షల వేలాది మంది కూర్చున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నిజంగా ఒకసారి చేతి దండం పెట్టవచ్చా? అందరూ బాగున్నారండి. చిన్నప్పటి నుంచి సూపర్ గుడ్ అనే ఒక ఆ పదం చూసి పెరిగామండి. మా మధ్య నేను అలాగే చాలా మంది యాక్టర్స్ అలాంటి ఆ బ్యానర్లో ఈ రోజు మేము యాక్ట్ చేస్తాము, ఇంత మంచి అవకాశం వస్తుందని మేమైతే కళ్ళలో కూడా ఊహించుకోలేదండి. సో ఈ అదృష్టం వచ్చినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆర్బీ చౌదరి గారు ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా టెక్నికల్ మీడియా డైరెక్టర్ ఆగస్ట్ 9th డైరెక్టర్ గురించి పొగడడం తప్పు కాదు మధ్య. ఇప్పుడు అలా సైలెంట్గా క్యాప్ పెట్టుకొని ఏమి అంటే అసలు ఈ సినిమాకి నాకు ఏం సంబంధం లేదు బాబు, ఈ సినిమా తీయలేదు, నాకు ఏడు సంబంధం లేదంటే మౌనంగా కూర్చున్నాడు కదండి ఈయన విజృంభణేటు ఆగస్టు 9th చూస్తారండి అందరూ. గురుగారు ఓకేనా? అంతా మీద అయ్యా అది అంత అద్భుతంగా తీసాడండి సినిమా. మేము 40 రోజులు 30 రోజులు చేసాం ఈ సినిమాలో. కామెడీగా అండ్ హర్రర్గా అండ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి, డ్యాన్స్లు ఉన్నాయి. మన డాన్స్ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మాస్టర్ గారు 2 సాంగ్స్. మీరు నెక్స్ట్ మన ఇంకా మాస్టర్ శ్యామ్ గారు చాలా బాగా చేశారు, కొరియోగ్రాఫ్ చాలా బాగా మా సప్తగిరి గారితో డ్యాన్స్ వేయించారు. నిజంగా చాలా అద్భుతంగా మాటలతో కూడా వేయించారు. అలాగే ఫైట్ మాస్టర్ కూడా ఫైట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలి అన్నీ ఉన్నాయండి. ఇది ఓన్లీ హర్రర్ కంటెంట్ జోనర్లో వచ్చిన కామెడీ సినిమా కాదండి. ఇందులో యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది, పిల్లలకి కావాల్సిన కొన్ని సీన్స్ ఉన్నాయి, అలాగే డ్యాన్స్లు ఉన్నాయి. కామెడీ అంటే అందరికి తెలిసిందే. ఇక హర్రర్ కొత్తదనంగా చూపించారు మా డైరెక్టర్ గారు నిజంగా. సో అలాగే మా కెమెరా మ్యాన్ గారు ఇక్కడే ఉన్నారు, మహానుభావుడు. కూకండి ఈయన విజృంభణ కూడా రేపు 9th చూస్తారు అందరూ. ప్రేక్షక దేవుళ్ళు దయచేసి 2 చేతులు గట్టిగా పట్టుకొని మీరు వెయిట్ చేయండి. 9th రిలీజ్ అవుతుంది. థియేటర్లో పంచలు అయిపోతారు ప్రేక్షకులు. ఇంకా సినిమాను చూసి అరుపులు మామూలుగా భయం అని పెట్టాడు అక్కడ మా వాడు. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల నుంచి వస్తున్నాం. భయం అంటే హర్రర్ సినిమాలు సరే అందుకే భయంతో ముగించాను నేను. అంటే రిలీజ్ ముందు ప్రెస్ మీట్ ఉంది కదా మనకి, దానికి కొంచెం వదులుతున్నాను నేను, ఉంచుతున్నాను. మొత్తం ఇప్పుడే చెప్పేస్తే బాగోదు, అంత భయం ఉందండి. భయం అంటే మీరు భయపడిపోయి భయభ్రాంతులు గురైపోయినంత భయం కాదండి, ఇక ఆ రేంజ్లో ఉంటుంది. అవునా? మాట్లాడే ఉన్నాను ఏదో మాట్లాడతామని మా వాడు మాట్లాడట్లేదు. సరే రిలీజ్ ముందు కలుసుకుందామండి, లేదా సక్సెస్ మీట్లో కలుసుకుందాం గురుగారు. రాసేవాడు స్క్రిప్ట్ రాసేవాడు. మాట్లాడండి మీరేం మాట్లాడరు. అలాగే మా చిన్న గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు. మరి ముఖ్యంగా మర్చిపోయానండి, ఈవిడ పేరు హీరోయిన్ పేరు ఏంటండి? మాలవిక సత్య. అంటే పేరుతో కాదు, హీరోయిన్ అనేది మాకు ఉంటుంది. మా సప్తగిరి గారికి జంటగా చేసింది. చాలా ముచ్చటైన జంట వీళ్ళిద్దరిది, చాలా అరుదైన జంట వీళ్ళిద్దరిది. ఒకసారి క్లాప్స్ హీరోయిన్. ఏమి తప్పే ఉంది. ఎస్ ఆల్ ది బెస్ట్ అండి మీకు. ఈ అమ్మాయి అంటే మా సప్తగిరికే కాదు, టోటల్గా టీం అందరికీ హీరోయిన్ గా చేసింది. అందరికి ఉన్న అంటే ఒక పాంచాలి లాగా, ఎలాగా ఒక పంచభద్రక పాంచాలి లాగా పాండవులకి 5 అలాగే మా 5గురికి అమ్మాయి హీరోయిన్ గా చేసింది. బట్ అందులో ఎవరికి తక్కువ తేడనేది మీరు సినిమాలో చూడాల్సిన అవసరం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ కలుసుకుందాం. మీరు ఎవరికి దక్కుతుందో అని చెప్తూనే స్టార్టింగ్ ఆన్సర్ చెప్పేశారు మన సప్తగిరి గారికి హీరోయిన్ అంటూనే. బట్ ఎనీహౌ అండ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారు. ఓకే సార్. సో మాలిక గారు ప్లీజ్.
అందరికీ నమస్కారం అండి అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. సో మన మూవీ ఆల్రెడీ లైక్ ఫైనలీ రిలీజ్ అవుతుంది అండ్ I really hope that everyone goes and watches the film. ఈ మూవీలో మొత్తం ఉంది లైక్ హారర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఒక కాక్టైల్ లాగా ఉంది అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ది యాక్టర్స్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ లెటింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ and see you all on 9th August. Thank you. So super cute. So